ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవనామమునకు మహిమ కలుగును గాక. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఇది నేను హెబ్రీలకు రాసిన పత్రికలో 6వ అధ్యాయంలో కొన్ని మాటలు మనం ధ్యానించుకుందాం. హెబ్రీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం నుంచి కొన్ని వచనములు మనం ధ్యానం చేసుకుందాం. ఒకసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన వరమును రుచి చూచి పరిశుద్ధాత్మలో పాలివారై దేవుని దివ్యవాక్యమును రాబో యుగ సంబంధమైన శక్తుల ప్రభావం అనుభవించిన తర్వాత తప్పిపోయిన వారు తమ విషయంలో దేవుని కుమారుని మరలా సిలువ వేయచు బాహాటముగా ఆయనను అవమానపరచుచున్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒకసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన వరమును రుచి చూచి, ఇక్కడ ఒకసారి వెలిగింపబడటం అంటే ఎప్పుడైతే మనము పాపము చేశామని నోటితో హృదయంతో ఒప్పుకొని మారు మనసు పొంది బాప్తిసం పొందుతామో, దేవునిలో వెలిగింపబడతామో, పాపం అంతటిని ఆయన సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెట్టి బాప్తిసం పొందిన తర్వాత ఆ నిజము ఆయన వాక్యము ధ్యానిస్తూ ప్రార్థిస్తూ అభిషేకంతో నింపబడుతూ పరిశుద్ధాత్మ సహాయంతో జీవిస్తూ ఉన్నప్పుడు ఆ వరమును రుచి చూచి పరిశుద్ధాత్మలో పాలివారైన తర్వాత దేవుని దివ్యవాక్యమును రాబో యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తర్వాత కూడా తప్పిపోయిన వారు అని ఇక్కడ ప్రస్తావించబడింది. ఒక్కసారి దేవునిలోనికి వచ్చిన తర్వాత, ఒక్కసారి దేవుని యొక్క పరిశుద్ధాత్మ శక్తిని రుచి చూచిన తర్వాత దాని నుండి తొలగిపోయిన వారు, దాని నుండి తప్పిపోయిన వారి గురించి ఇక్కడ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. తప్పిపోయిన వారు తమ విషయంలో దేవుని కుమారుని మరలా సిలువేయచు బాహటంగా ఆయనను అవమానపరుస్తున్నారు. తప్పిపోయిన తర్వాత దేవుని నామాన్ని అవమానపరుస్తున్నారు. ఎందుకంటే దేవుని యొక్క వాక్యమును అనుభవపూర్వకంగా రుచి చూచి ఆయన నుండి తొలగిపోయిన తర్వాత ఆయనకి నాకు ఏ సంబంధం లేదన్నట్లుగా లోకంలో జీవిస్తూ ఉన్నప్పుడు, లోక సంబంధమైన ఆలోచనలతో లోక సంబంధమైన తలంపులతో జీవిస్తూ ఉన్నప్పుడు బాహాటంగా ఆయనను అవమానపరుచున్నారు కనుక మారు మనసు పొందినట్లు అట్టి వారిని మరలా నూతన పరచుట అసాధ్యమని వాక్యం సెలవుస్తుంది. ఒక్కసారి తప్పిపోతే, దేవుని నుండి తొలగిపోతే మరలా వారిని నూతన పరచడం, మరలా వారిని దేవునిలోనికి తిరిగి తీసుకొని రావటం అసాధ్యమని వాక్యం సెలవుస్తుంది. అందుకే మనం ఎప్పుడైతే దేవుని సన్నిధిలోనికి వచ్చి ఒకసారి దేవుని చేత మనము దేవుని వాక్యం విని బాప్తిసం పొంది ఆయన శరీరం రక్తము తీసుకుంటూ వాక్యం ద్వారా బలపడుతూ పరలోక సంబంధమైన వరములతో నింపబడుతూ అన్ని విషయములలో కూడా మనం బలపడుతూ దేవుని నుండి తొలగిపోయినప్పుడు బాహాటంగా ఆయనను మనం అవమానపరుచుచున్నాము, దేవుని కుమారుని మరలా సిలువ వేస్తూ ఉన్నారని వాక్యం తెలియజేస్తూ ఉంది. సిలువ వేయటం అంటే ఆయన గాయాలను మరలా రేపటమే. ఆయన సిలువలో మన కొరకు ప్రాణం పెట్టి అనేక విధములుగా శరీరం అంతా గాయపరచబడి రక్తము కార్చి ఆ రక్తంతో మనందరినీ విమోచించి ఉన్నాడు. మనకందరికీ రక్షణ అనుగ్రహించి ఉన్నాడు. ఆ గాయములను రేపే స్థితిలో, ఆయనను బాధ పెట్టే స్థితిలో, బాహాటంగా ఆయన అవమానపరిచే స్థితిలో ఉంటున్నారని దేవుని నుండి తొలగిపోయిన వారిని గురించి ఇక్కడ వాక్యం మాట్లాడుతూ ఉంది. కనుక మారు మనసు పొందేటటువంటి వారిని మరలా నూతన పరచుట అసాధ్యం. ఎలాగంటే భూమి తన మీద తరచుగా కురియు వర్షమును త్రాగి ఎవరి కొరకు వ్యవసాయం చేయబడినో వారికి అనుకూలమైన పైరులను ఫలించుచు దేవుని ఆశీర్వచనం పొందును. అయితే ముండ్ల తప్పలను గచ్చతీగలను దాని మీద పెరిగిన ఎడల అది పనికిరానిదని విసర్జింపబడి శాపం పొందదగినదను తుదకు అది కాల్చివేయబడినని వాక్యం తెలియజేస్తుంది. దేవునిలో బలపడుతున్న వారు ఏ రీతిగా ఎదుగుతారంటే, భూమి తన మీద తరచుగా కురియు వర్షం త్రాగి ఎవరి కొరకు వ్యవసాయం చేయబడినో వారికి అనుకూలమైన పైరులను ఫలించుచు దేవుని ఆశీర్వచనము పొందును. భూమి మీద పడినటువంటి వర్షం వలన భూమి సారము కలిగి ఫలిస్తూ పైరులు చక్కగా, పంటలు చక్కగా వచ్చి దేవుని ఆశీర్వాదమును పొందుకుంటుంది. అలాగే దేవుల్లో ఎదుగుతున్న మనం కూడా, దేవుల్లో బలపడుతున్న మనం కూడా దేవుని యొక్క వరములను రుచి చూసి దేవుళ్ళ బలపడుతూ అభివృద్ధి చెందుతూ ఉన్నప్పుడు దేవుని ఆశీర్వచనం పొందుకుంటూ ఉంటాం. అలా కాకుండా దేవునిలో తొలగిపోతే ఎలా ఉంటారంటే 8వ వచనంలో మనం చూసినట్లయితే
ముండ్ల తుప్పలను గచ్చ తీగలను దాని మీద పెరిగిన ఎడల అది పనికిరాని దాన్ని విసర్జింపబడి శాపం పొందతగినదగును, తుదకది కాల్చివేయబడును. అంటే దేవుని నుండి తొలగిపోయిన వారు ఏ రీతిగా ఉంటారు ఇక్కడ తెలియజేయబడుతుంది. ముండ్ల తుప్పలను గచ్చ తీగలను దాని మీద పెరిగిన ఎడల అంటే దేవునికి దూరమై జీవిస్తూ ఉన్నప్పుడు వారి హృదయంలో వాక్యం నిలిచి ఉండదు కనుక, వారి హృదయంలో లోక సంబంధమైన దంతయు నిలిచి ఉంటుంది కనుక వారు దేవుని రాజ్యంలోనికి వెళ్ళడానికి అవకాశం ఉండదు. అగ్నిగుండంలోనికి వెళ్ళడానికి వారిని పొందదగినదగును అని, తుదకది కాల్చివేయబడినని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవునిలో బలపడాలి. దేవునిలో బలపడుతూ ఉన్నప్పుడు ఆయన మనలను పైరులు ఏ రీతిగా వచ్చి ఆశీర్వచనం పొందుకుంటాయో ఆ రీతిగా మనం దేవునిలో బలపడుతూ ఉన్నప్పుడు, దేవుని యొక్క సన్నిధిని మనం అనుభవిస్తున్నప్పుడు, ఆయన యొక్క కృపావరములతో నింపబడి ఆయన సన్నిధిని అనుభవిస్తూ, ఆయన శక్తిని అనుభవిస్తూ ఆయనలో ఎదుగుతూ ఉంటాము. అలా కాకుండా దేవుని నుండి తొలగిపోయినప్పుడు మన హృదయం అనే భూమి మీద గచ్చ తీగలను ముట్ల తప్పులను నిలిచి ఉంటాయి కనుక వాక్యం మనకు అవకాశం ఉండదు కనుక వారు ఏ రీతిగా ఉంటారంటే తుదకది కాల్చివేయబడినను చెప్పబడినట్లుగా వారు నిత్య రాజ్యమునకు వెళ్ళరు కానీ అగ్నిగుండమునకు వెళతారని దేవుని వాక్యం తెలియజేస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. అలా ఉండకూడదని దేవుని వాక్యం తెలియజేస్తుంది. ఒకసారి వెలిగింపబడి, ఒకసారి బాప్తిసం పొంది, పరిశుద్ధ అనుభవంలోనికి వచ్చి, లోకము నుండి విడుదల పొంది, లోకము నుండి ప్రత్యేకింపబడి, లోకములో ఉన్న వాటన్నిటిని విడిచిపెట్టి దేవుని అనుసరించి తొలగిపోతే దేవుని బాహటంగా సిలువ వేసిన వారం అవుతామని, అలా ఉండకూడదని దేవుని వాక్యం తెలియజేస్తుంది. దేవుని నమ్మిన తర్వాత ఆయన అడుగుజాడల్లో జీవిస్తూ ఆయనకి ఇష్టకరమైన బిడ్డలముగా కుటుంబంగా మనం జీవించాలని దేవుడు తెలియజేస్తున్నాడు కనుక మనమందరం కూడా ఒకసారి దేవుని వాక్య అనుభవంలోనికి వచ్చిన తర్వాత తొలగిపోకుండా దానిని క్రమముగా కాపాడుకుంటూ కృపమడి కృపలోనికి, మహిమ నుండి అధిక మహిమలోనికి నడిపింపబడుతూ ఆశీర్వాదకరముగా దీవెనకరముగా మార్చబడాలని దేవుని వాక్యం తెలియజేస్తుంది కనుక అలాంటి స్థితిలో మీరందరూ ఉండాలని దేవుడి కొద్ది మాటలు దీవించింది గాక. ఆమేన్. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు. కృపగల హస్తములకు మమ్మల్ని అందరినీ అప్పగించుకుంటున్నాం తండ్రి. అయ్యా, ఎవరు తొలగిపోతున్నారు, ఎవరు తొట్టిల్లుతూ ఉన్నారు, ఎవరు వాక్యం విననట్టుగా ఉండిపోతూ ఉన్నారు, అయ్యా వాక్యం వింటూ మీలో జీవించాలని నిర్ణయించుకొని కూడా ఏ రీతిగా తొలగిపోతూ ఉన్నారు, వాళ్ళందరినీ తిరిగి మీ వద్దకు నడిపించి వాళ్ళందరినీ ఇచ్చి రాజ్యంలోనికి వారసులగినట్లుగా మళ్ళా వారిని తండ్రి మీ సన్నిధిలో బలపరచమని, సహాయం చేయమని యేసు పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకొని పొందుకునే నామం తండ్రి. ఆమేన్.